బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోరం జరిగింది. చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద హైవే పైన ఒక భారీ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొట్టింది ఒక ట్రావెల్ బస్. ఇక్కడ మనం చూడండి, ఆర్టీవీ స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ శివాంజలి అనేటువంటి ఆ ట్రావెల్ బస్సే ఆగి ఉన్నటువంటి లారీని వెనక నుంచి వచ్చి ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. ఈ దృశ్యాలు చూడండి, చాలా వేగంగా వచ్చినటువంటి ఆ శివాంజలి బస్ అటు ఆగినటువంటి లారీని చౌటుప్పల్ కైతాపురం దగ్గర ఢీకొట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా మరో మహిళ మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతురాల్ని కందుకూరుకు చెందినటువంటి గోవిందమ్మగా గుర్తించారు. మరోవైపుగా చాలా మంది అందులో ప్రయాణికులు ప్రయాణిస్తుండగా వారందరినీ కూడా చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. చౌటుప్పల్లోని ఒక ఆసుపత్రికి తరలించారు. వెంటనే ప్రస్తుతం ప్రమాదంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వస్తున్న నేపథ్యంలో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి ఆ హైవే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాల్లో రైట్ సైడ్ బాక్స్లో కనబడుతున్నటువంటి శివాంజలి ట్రావెల్స్ సంబంధించిన టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఆ బస్ NL01 AG 9076 ఆ నెంబర్ గల బస్సు వేగంగా వచ్చి లారీని ఢీకొట్టింది. అక్కడ ఆగినటువంటి లారీ అది కూడా బహుశా అది ఓపెన్ లారీగా ఉంది అని అంటే దాంట్లో హెవీగా ఐరన్ రాడ్ లాంటిది, లేదంటే 9719 బస్ నెంబర్ సో ఆ హెవీ రాడ్తో ఉన్నటువంటి ఆ లారీని ఢీకొట్టినట్టు తెలుస్తోంది. అది చాలా హెవీ రాడ్, అంటే చాలా బరువు గల ఐరన్ రాడ్తో ఉన్నటువంటి ఆ లారీని పక్కనే ఆగి ఉండగా శివాంజలి టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు వచ్చి ఢీకొట్టింది. సో హైవే పైన ఈ ప్రమాదం జరిగింది. సో తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ భయభ్రాంతం గురి చేసింది. సో ఈ ఘటన గల కారణం బేసిక్గా ఓవర్ స్పీడ్ ఒకటి. చాలా తరచుగా మనం విజయవాడ హైవే పైన యాక్సిడెంట్ చూస్తూనే ఉన్నాం. ఓవర్ స్పీడ్ ఒక కారణం అయితే, తర్వాత తెల్లవారుజామున కొంత డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్స్ కానివ్వండి, ఆ వెహికల్ డ్రైవర్స్ ఎవరైనా కూడా కొంత నిద్రలోకి వెళ్తూ ఉంటారు. కనురెప్పపాట్లోనే యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. చాలా వేగంగా వస్తున్నటువంటి ఆ బస్ ఒక్కసారి కనురెప్పపాట్లోనే అయితే డివైడర్ వైపుగా వెళ్ళిపోయి అవతల వైపుగా వస్తున్నటువంటి వెహికల్స్ని ఢీకొనడం, లేదంటే ఇటువైపుగా ఉన్నటువంటి వెహికల్స్ని కూడా రెప్పపాట్లోనే యాక్సిడెంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకా చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. కానీ ఆ సమయంలో కొంత డ్రైవర్ మరి కంట్రోల్ తీసుకొచ్చాడా, బ్రేక్ పైన గట్టిగా ప్రెస్ చేశాడేదో కానీ కొంత సమస్య అయితే, ప్రమాదం అయితే కొంత తక్కువగానే జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మాత్రం మరణించారు. ఆ బస్సులో సుమారుగా 40 నుంచి 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి అక్కడ ప్రత్యక్ష సాక్షులు వాళ్ళంతా కూడా తీవ్రంగా గాయాలైన వారంతా కూడా మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారు చూద్దాం. లారీ ఉందట్టుంది, ఇంకా గుద్దేశాడు. మేమేం కొనుక్కొని ఉన్నాము. చూస్తే అందరూ ఇంకా డ్రైవర్ కూడా స్పాట్లోనే చచ్చిపోయాడు, ఇంకొక ఆమె కూడా చచ్చిపోయింది. అందరు కార్లో అవన్నీ ఇలా ఎదుగున్నాయి. మా దొంగోలు 4:30కి బస్సు యాక్సిడెంట్ అయింది అయ్యా. కందుకూరు నుంచి హైదరాబాద్ వస్తున్నాను. 3:30-4 గంటల లోపు. నా మనూరు నేనే, మాకు సంబంధించిన అంతే. తెలీదమ్మా, బస్ ఫుల్ ఉన్నారమ్మా. ఒక ఆమె చనిపోయింది, డ్రైవర్ చనిపోయాడు. అందరికి నడుము తిరిగినాయి, కాళ్ళు తిరిగినాయి, దెబ్బలు తగిలినాయి అమ్మ అందరికీ. మాది సొంతం ఆంధ్రమ్మ, ఉండేది హైదరాబాద్లో గండమైసమ్మ దగ్గర. విన్నారు కదా, ప్రత్యక్ష సాక్షుల బస్సులో ప్రయాణిస్తున్న సదరు ప్రయాణికులు గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాట్లాడిన మాటలు. తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది ఈ ఘటన. చాలా పెద్ద ఎత్తున ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. విజయవాడ హైదరాబాద్ హైవే పైన చాలా వేగంగా, ఒకవైపు రోడ్డు కూడా కొన్ని ప్రాంతాల్లో చిందరవందరగానే ఉంటుంది, కానీ వేగం మాత్రం నియంత్రించలేకపోతున్నారు. చాలా వేగంగా వచ్చి ఆ రకంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాలు ఏకంగా డివైడర్ దాటిపోయి మరి అవతల వైపుగా వస్తున్న వెహికల్స్ని కూడా ఢీకొన్న సందర్భాలు ఉన్నాయి. తెల్లవారుజామున ఒక్కసారిగా నిద్రమత్తులో కూరుకుంటూ ఉంటారు. రెప్పపాట్లను కళ్ళు మూసి తెరిచేలోగానే ఈ యాక్సిడెంట్ జరిగిపోతున్నాయి. అయితే ఇక్కడ ఈ జరిగిన సంఘటనలో ఆ లారీ డ్రైవర్ అది పార్కింగ్ స్పాట్ కాదు. బేసిక్గా ఇటువంటి హైవేస్ పైన ఈ లారీ కానివ్వండి, ఇతరత్ర వెహికల్స్ కానివ్వండి, పార్కింగ్ కోసం ఏర్పాటు చేసేటువంటి కొన్ని లేబైస్ ఉంటూ ఉంటాయి, పార్కింగ్ స్పాట్స్ ఉంటూ ఉంటాయి.
రోడ్ హైవే పక్కనే కొన్ని స్పాట్స్ ని ఏర్పాటు చేసి డివైడర్ అటువైపు కూడా కొన్ని గ్రిల్స్ ఏర్పాటు చేసి లారీలు సుమారుగా ఓ 10-20 లారీలు పట్టేంత స్పేస్ ని వదిలేసి పార్కింగ్ కోసం ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా రాష్ట్రాలు దాటి లారీలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటి కోసం విశ్రాంతి తీసుకునేందుకు రోడ్డు పైన ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ అక్కడ పార్క్ చేయకుండా నడి రోడ్డు పైన రోడ్డు పక్కనే ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ లారీలు పార్క్ చేయడమే ఈ ప్రమాదాలకు కారణంగా తెలుస్తున్నాయి. చాలా ప్రమాదాలు జరగడానికి కారణం ఇదే. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం అంటే ఏదో లారీ డ్రైవర్ చాలా చక్కగానే ఉన్నాడు, ఎదుట వచ్చేటువంటి వెహికలే కారో బస్సో లారో ఇంకేదో వచ్చిందో వాళ్ళ తప్పనుకుంటే పొరపాటే. అక్కడ ముందుగా పార్క్ చేసిన వెహికలే రాంగ్ గా పార్క్ చేసి ఉంది. అక్కడ లే బైస్ లో పార్కింగ్ స్పాట్ లో కాకుండా డైరెక్ట్ గా రోడ్డు పైన ఇష్టం వచ్చినట్టుగా చిందరవందరగా కొంత రోడ్డుకు ఒక టైర్ దించేసి ఒక టైర్ రోడ్డు పైన పెట్టేసి వాళ్ళంతా పార్క్ చేస్తూ ఉంటారు. సో అటువంటివే చాలా పెద్ద ఎత్తున ప్రమాదాలకు తావిస్తున్నాయి. మరి ఇక్కడ ఈ ఘటనలో అయితే ఒక మహిళతో పాటుగా ఒక డ్రైవర్ కూడా మరణించినట్టు తెలుస్తోంది. కందుకూరుకు సంబంధించినటువంటి గోవిందమ్మగా ఆ మృతురాలను గుర్తించారు ప్రస్తుతానికైతే. సో ఈ ప్రమాదంలో సుమారుగా ఆ బస్సులో 40 నుంచి 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ యాక్సిడెంట్ కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అయింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, సో ఏం జరిగింది ఇక్కడ? బేసిక్గా లారీ డ్రైవర్స్ యొక్క అన్ఈవెన్ పార్కింగ్సే అసమర్థంగా వాళ్ళ యొక్క పార్కింగ్ ఇటువంటి ప్రమాదాలు దారితీస్తూ ఉంటాయి. సో రోడ్డు పైన ఈ లారీ పార్క్ చేసి ఉంచారా, లేదంటే పార్కింగ్ స్పాట్ లో ఉందా? సో ఆ సమయంలో అక్కడ లారీ ఎందుకు ఆగాల్సి వచ్చింది? బస్ డ్రైవర్ యొక్క తప్పిదాలు ఏంటి? గుడ్ మార్నింగ్ మనోజ్. మొత్తం కూడా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఉదయం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు నుండి హైదరాబాద్ కు వెళ్తున్న శివాంజలి ట్రావెల్ బస్సు ముఖ్యంగా ఇక్కడ మనకు లేటెస్ట్ అప్డేట్స్ అందుతున్నాయి మనోజ్. ముఖ్యంగా కూడా ఈ ముందర ఉన్నటువంటి లారీ ఏదైతే ఉందో ఆ లారీ సడన్ గా రిపేర్ వచ్చింది. రిపేర్ వచ్చిన క్రమంలో కూడా అక్కడ లారీ ఆగి ఉందని కూడా చెప్తున్నారు. ఆ క్రమంలోనే మొత్తం కూడా అతి వేగంగా వస్తున్న శివాంజలి ట్రావెల్ బస్సు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మొత్తం అక్కడికి వచ్చిన తర్వాత ఒకటేసారిగా బ్రేక్ వేయడం జరిగింది. శివాంజలి ట్రావెల్ బస్సు వేసిన క్రమంలో శివాంజలి ట్రావెల్ బస్సు బ్రేక్ డౌన్ అయిన పరిస్థితి కనపడుతుంది. బ్రేక్ ఫెయిల్ అయింది. ఆ బ్రేక్ ఫెయిల్ అయి స్పీడ్ గా వెళ్లి ఏదైతే ముందే ఉన్నటువంటి లారీని ఢీకొట్టిన పరిస్థితి కనపడుతుంది. అది లారీ ఓపెన్ టాప్. దాంట్లో మొత్తం కూడా ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన ఐరన్ లోడ్ తో వెళ్తున్న క్రమంలో కూడా లారీ ఆగిపోయింది. ఆగిపోవడంతో కూడా శివాంజలి ట్రావెల్ బస్సు రావడం, బ్రేక్ డౌన్ కావడం, పోయి దానికి గుద్దడంతో ఎమ్మటే డ్రైవర్ మాత్రము స్పాట్ లోనే చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కందుకూరు గ్రామానికి చెందిన ఆ గోవిందమ్మ అనే వ్యక్తి ఆమె ఒకసారిగా యాక్సిడెంట్ జరిగింది అని అమడతోడు ఆమెకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మొత్తం కూడా అక్కడే పక్కనే ఉండి కూడా ఆమెకు సిపిఆర్ కూడా చేసినట్టు పరిస్థితి అయినా కూడా ఆమె ఆ ఫలితం దక్కలేకు చనిపోయింది. మొత్తం ఆ బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. మొత్తం కూడా వీరు ఒంగోలు నుండి హైదరాబాద్ కు వెళ్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మొత్తం కూడా చిన్న పిల్లలు కూడా ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. స్కూల్స్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మొత్తం కూడా హైదరాబాద్ లో ఉండేవారు మొత్తం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి తిరిగి మళ్ళీ స్కూల్స్ పెట్టే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా తిరుగు ప్రయాణం వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే ఈ శివాంజలి ట్రావెల్ బస్సు మొత్తం కూడా ఆ ఫిట్నెస్ లైన్ బస్సులు చాలా వరకు కూడా రోడ్ల మీదకి వస్తున్నాయని కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒంగోలు నుంచి వస్తున్న క్రమంలో కూడా ఆ బస్సు ఫిట్నెస్ చూసుకోవాల్సిన పరిస్థితి. మొత్తం కూడా చాలా క్రమంగా ఇటు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పైన ఎక్కువ ట్రావెల్ బస్సుల ఈ ప్రమాదానికి చోటు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా దీంట్లో భాగంగా ఒకటి చెప్తున్నారు, ఏదైతే ప్రైవేట్ బస్సులు ఉన్నాయో ప్రైవేట్ బస్సులు ఆ ఫిట్నెస్ చెక్ చేసుకోవాలి. హైదరాబాద్ ఏదైతే ఒంగోలు నుంచి వచ్చిన క్రమంలో మార్గ మధ్యంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్ ఉందా, బ్రేక్ లో ఆయిల్ ఉందా అని చెక్ చేసుకోవాలి. కానీ అలాంటిది ఏది లేకుండా కూడా స్పీడ్ గా మేము ఆ గమ్యస్థానాలకు చేరుకోవాలి. ఏదైతే ఒంగోలు నుంచి వెళ్ళినా కూడా వాళ్ళకు అంటే వీళ్ళకి సంబంధించిన ట్రావెల్స్ బస్సులకు ఎట్లుంటే ఒక టైం బౌండ్ ఇస్తారు. ఈ టైంలోకి ఇక్కడ ఉండాలి, ఈ టైం నుంచి మీరు పలానా టైం వరకు హైదరాబాద్ కు రావాలని కూడా చెప్తున్నారు. ఆ అక్కల్లో వాళ్ళు తొందర కూడా వెళ్ళాలని కూడా వీళ్ళ స్పీడ్ ముఖ్యంగా కూడా తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో నిద్రమత్తు ఎక్కువగా ఉంటున్న క్రమంలో కూడా మొత్తం కూడా లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే మొత్తం అందరూ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రమత్తులో ఉన్నారు. సడన్ బ్రేక్ వేయడంతో మొత్తం కూడా వీరందరూ కూడా వచ్చి ముందుల పడినట్టు పరిస్థితి. చాలా మందికి దెబ్బలు తగినట్టు పరిస్థితి కనపడుతుంది. కొంతమందికి చేతులు కానీ ఇరిగినట్టు పరిస్థితి. వాళ్ళని ఎమ్మటే స్థానిక హాస్పిటల్కి తెప్పించి కూడా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టు పరిస్థితి. ఎమ్మటే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ మొత్తం కూడా క్లియర్ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఒకటే ప్రమాదానికి మాత్రము ఏదైతే బస్సు ఈ లారీ ఏదైతే రోడ్డు మీద ఆగి ఉండడం, వెంటనే ఈ ట్రావెల్ బస్ వచ్చి ఢీ కొట్టడం కూడా ఈ ప్రమాదం చోటు. మీరు చెప్తున్న ప్రకారంగా బ్రేక్ ఫెయిల్ అయింది అంటున్నారు. ఇలా చాలా దూరం నుంచి ప్రయాణించేటువంటి బస్సుల్లో 2 డ్రైవర్స్ ఉంటూ ఉంటారు, కో డ్రైవర్ కూడా ఉంటూ ఉంటారు బహుశా.
సో ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఏం చెప్తున్నా అంటే బ్రేక్ ఎక్కడ ఫెయిల్ అయింది, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఎలా చేయగలిగారు, అందులో భాగంగా బ్రేక్ ఫెయిల్ అయిపోయి కంట్రోల్ అవ్వడం లేదు కాబట్టి లారీని ఢీకొట్టిందా, లేదంటే తెలియక గుర్తించలేక లారీని ఢీకొట్టారా? మనోజ్ రెండు కోణాలు ఉంటాయి. మొత్తం కూడా ఇది సూర్యాపేట దగ్గరికి వచ్చిన తర్వాత కూడా డ్రైవర్ చేంజ్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ నుంచి ఆ కో డ్రైవర్ బస్సు నడుపుతున్న పరిస్థితి అంతా అప్పటి వరకు వస్తుంది. కాబట్టి సడన్ గా ఒకటేసారి ముందల బస్సును చూసి తను సడన్ బ్రేక్ వేయడం, గట్టిగా బ్రేక్ నొక్కిన క్రమంలో కూడా ఏమైనా సాంకేతిక కారణాలు వచ్చి మొత్తం కూడా బ్రేక్ అయితే మొత్తానికి అక్కడ చెప్తున్నది అంటే బ్రేక్ పడలేదు, పడకపోవడంతో ఆ స్పీడ్ లో వచ్చేసి తగిలింది అని కూడా చెప్తున్నారు. అంటే మొత్తం కూడా రోడ్డు మీద ఏదైతే ముందులో ఉన్నటువంటి లారీ ఏదైతే లారీ ఆగి ఉందో అప్పుడు వాళ్ళు ఆ ముందల ఏమన్నా కొద్దిగా ఏమైనా గుర్తింపు పెడితే మాత్రం ఈ ప్రమాదం చోటు చేసుకోకుండా ఉండగలిగాను. ఎలాంటి గుర్తింపు ఏదైతే బస్సు వస్తుందో ముందల ఆ మార్నింగ్ 4:30 ప్రాంతంలో కాబట్టి ఆ చాలా వరకు అంటే ఆ లైట్స్ ఉంటాయి, లైట్స్ కూడా అర్థం కాని పరిస్థితి ఉండదు. దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అక్కడ బస్సు అక్కడ లారీ ఆగి ఉంది అనే క్రమంలో కూడా డ్రైవర్ సడన్ గా ఏం చేయలేకపోయి కూడా బ్రేక్ వేస్తుంటాడు, కంట్రోల్ కాకపోవడం, అదంగా ఆ బ్రేక్ డౌన్ కావడం, పోయి దానికి తగ్గడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం కూడా దీనికి సంబంధించిన పోలీసులు మాత్రము దర్యాప్తు ముమ్మరంగా చేసినట్టు పరిస్థితి కనపడుతుంది మనం. రైట్ అచ్యుత్, సో మొత్తం మీద ఆ యాక్సిడెంట్ పెద్ద ఎత్తున ఇంకా అంటే ఈ ప్రమాదం ఇంకా భారీ స్థాయిలో జరిగి ఉండేది, కానీ అక్కడ కొంత బ్రేక్ ఫెయిల్ అయిపోయిందని రకరకాల కారణాల కారణంగా ఇద్దరు మరణించారు ప్రస్తుతానికైతే. కానీ ఒకటి గమనించండి, రోడ్ల పైన మీరు రాత్రి సమయాల్లో ప్రయాణించేటప్పుడు రోడ్ల పైన ఇష్టానుసారంగా సుదూర ప్రాంతాల నుంచి రాష్ట్రాలు దాటి లారీ డ్రైవర్స్ వస్తూ ఉంటారు కాబట్టి వారు పార్కింగ్ స్పాట్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పార్క్ చేస్తూ ఉంటారు. మీరు కనుక అటువంటిది గమనిస్తే మీరు వెంటనే వెళ్ళి చెప్పండి, పర్వాలేదు. ఎందుకంటే మన బాధ్యత, మన వెనుక వచ్చే వాళ్ళు కూడా సేఫ్గా రావాలి, మనకు సంబంధించిన ఫ్రెండ్స్ కూడా సేఫ్గా వెళ్ళాలి రోడ్ పైన అంటే కనుక వాళ్ళని కొంత అలర్ట్ చేయండి. ఆ రోడ్ పైన ముందుగా పార్కింగ్ స్పాట్స్ ఉన్నాయి, ముందుగా పార్కింగ్ లేబైస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి పార్క్ చేసుకోండి. రోడ్డు పైన ఇష్టం వచ్చినట్టుగా పార్కింగ్ చేయడానికి ఇది ఎవరు పడితే వాళ్ళ సొంత ఆస్తి కాదన్నట్టుగా వాళ్ళకు అలర్ట్ చేయండి, వెంటనే వాళ్ళని పార్కింగ్ చేసే విధంగా ప్లాన్ చేయండి. లేదంటే కనుక మీరు కరెక్ట్గా వెళ్ళినా మీ వెనుక వచ్చే వాళ్ళు చాలా వేగంగా వచ్చి దాన్ని గమనించకుండా రెప్పపాట్లోనే ఈ రకం యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్లో ఇద్దరు మరణించారు. సో గతంలో కూడా ఇటువంటి యాక్సిడెంట్స్ విజయవాడ హైవే పైన చాలా పెద్ద ఎత్తున జరిగాయి. కనురెప్పపాట్లోనే తెల్లవారుజామున అందరూ కూడా నిద్రమత్తులో కూరుకుంటూ ఉంటారు. సో అప్పటి వరకు చాలా యాక్టివ్గా ఉన్నప్పటికీ తెల్లవారున కొంత చల్లగా వచ్చేటువంటి గాడుపు కానివ్వండి, ఆ ఎయిర్ ద్వారా లేకపోతే ఆ నేచర్ అటువంటి సిచ్యువేషన్లో ఉంటుంది కాబట్టి తెల్లవారుజామున కొంచెం నిద్రమత్తులోకి వెళ్తూ ఉంటారు. కళ్ళు మూసి తెరిచేలోనే చాలా పెద్ద పెద్ద యాక్సిడెంట్ జరిగిపోతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు. కొంత గమనించండి, రాత్రి సమయాల్లో ఇటువైపుగా వెళ్తున్న వారు కానివ్వండి, లేదంటే ఇటువైపు వెళ్తున్న హైవేల పైన ఇటువంటి లారీలు కనుక మీరు అన్ఈవెన్ పార్కింగ్స్ గమనిస్తే కొంత అలర్ట్గా ఉండండి, వారిని కొంత ఇండికేట్ చేసే ప్రయత్నం చేయండి, వారిని అలర్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో చౌటుప్పల్ దగ్గర కైతాపురం దగ్గర చోటు చేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్తో పాటుగా మరో మహిళ కూడా మృతి చెందింది. గోవిందమ్మగా తెలుస్తోంది. కందుకూరు ఒంగోలు నుంచి హైదరాబాద్ వైపుగా వస్తుండగా ఉదయం తెల్లవారుజామున 3:30 సమయంలో శివాంజలి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఆ బస్ ఆగినటువంటి ఒక లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.